Hello guys, so welcome to Gaddar Awards 2025. Here we have our amazing అంటే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ మనందరికీ ఎంతో ఇష్టమైన గుణశేఖర్ గారు సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద గద్దర్ అవార్డ్ ఫర్ యూఫోరియా ఫర్ 2025 ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది గదర్ అవార్డు అందుకోవడం నేను రెండోసారి. సో ఆల్రెడీ రుద్రమదేవికి కరెక్ట్ సార్ ఉత్తమ చిత్రం అవును బంగారు Yes, sir. అందుకున్నాం. సో అది మేము ఫ్యామిలీ నిర్మించాం. ఇప్పుడు కూడా యూఫోరియా అనే సినిమా నా ఇద్దరు డాటర్స్ నీలిమ కూడా యుక్త కూడా నా మిస్సెస్ రాగిణి కూడా ప్రెజెన్స్లో యూఫోరియా నిర్మించడం జరిగింది. దీనికి కూడా మళ్ళీ మా ఫ్యామిలీకి అవార్డు రావటం, నాకు అందులో కథకు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సార్ ఇప్పుడు మీరు చూస్తే యూఫోరియా అనే ఒక సినిమాతో మీరు మంచి మెసేజ్ ఇవ్వడం కానీ చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. దాని మీద చాలా మందికి ఇంపాక్ట్ కూడా పడింది. మీరు తీసేటప్పుడు అనుకున్నారా ఇలా కన్వే అవుతుంది జనాలకి, ఇంత బాగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనుకున్నా తీసారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీ బోట్ వాళ్ళందరూ మీ యూతే కాకుండా ఇటు ఫ్యామిలీస్ పేరెంటింగ్ ఏదైతే మనం చెప్పామో అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్ ఈ మూడు కోర్ థీమ్స్గా తీసుకొని చెప్పాం. మనం చెప్పినట్టుగా ఇది రీచ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ రోజున ఈ అవార్డు రూపంలో కూడా దాన్ని గుర్తించడం చాలా చాలా హ్యాపీ. అండ్ ఆఖరిగా మన తెలంగాణ గవర్నమెంట్ గురించి ఏం చెప్దాం అనుకుంటారు? ఎందుకంటే ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి ఒక జోష్ లాంటి మంచి రికగ్నిషన్ అన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు చేతల మనిషి అని నిరూపించారండి. అందరూ అంతకుముందు మాటలే చెప్పారు. సో ఆయన చేతల్లో చూపించారు. ప్రతిదీ కూడా ఆయన అనుకోవడం చేసి చూపించేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి సాధ్యపడినవి అవి అవుతాయా అనుకున్నవి కూడా ఆయన సునాయాసంగా చాలా అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఆయన ఇంకా మున్ముందు ఇలాంటి గొప్ప ఘనకార్యాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ ఎన్ గ్రేట్ ఈవినింగ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.